హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. ఈరోజు వీడియో ఒక అందమైన పూల మొక్క రాధా మనోహరం, రాధాకృష్ణ పూలు అంటారు కదా, ఆ మొక్క గురించి అండి. మీ రాధా మనోహరం మొక్కలో ఆకులు బాగా వస్తున్నాయా, కానీ పువ్వులు మాత్రం తక్కువగా పూస్తున్నాయా? లేదా ఒకప్పుడు గుత్తులుగా పూలు పూసిన మొక్క ఇప్పుడు కొన్ని పూలకి పరిమితమైందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక ప్రత్యేకమైన ఫెర్టిలైజర్ మిక్స్ మీ రాధా మనోహరం మొక్కలో ఎక్కువ కొమ్మలు, ఎక్కువ మొగ్గలు, గుత్తులుగా పువ్వులు రావడానికి చాలా బాగా సహాయపడుతుంది. మా మొక్కను చూస్తున్నారు కదా, ఆకులైతే అస్సలు కనిపించట్లేదు, మొత్తం అంతా పువ్వులతో గుత్తులు గుత్తులుగా నిండిపోయింది కదా. అలాగే ఈ వీడియోలో రాధా మనోహరం మొక్కను ఎలా కేర్ తీసుకోవాలో 5 ముఖ్యమైన కేర్ టిప్స్ కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ 1 ఏంటంటే సరైన సూర్యరశ్మి, సన్లైట్ బాగుండాలండి. రాధా మనోహరం మొక్కకు ప్రతిరోజు కనీసం 5 నుండి 6 గంటల డైరెక్ట్ సన్లైట్ అవసరం. సన్లైట్ తక్కువగా ఉంటే మొక్క ఆకులు మాత్రమే పెరుగుతాయి, కానీ పువ్వులు మాత్రం చాలా తక్కువగా పూస్తాయి. ఉదయం వచ్చే ఎండ ఈ మొక్కకు చాలా మంచిది. టిప్ 2 ఏంటంటే వాటరింగ్ సరిగ్గా చేయాలండి. ఈ మొక్కకు ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు. మట్టి పైభాగం కొద్దిగా ఎండిన తర్వాత మాత్రమే నీరు ఇవ్వండి. సాయిల్ని చెక్ చేసుకోండి. చేతితో టచ్ చేసి చెక్ చేస్తే సాయిల్ కాస్త డ్రై అయిన తర్వాత మీరు వాటరింగ్ చేయాలి. అలాగే మట్టిలో నీరు ఎక్కువగా నిలవ ఉండకూడదు. ఎక్కువగా ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల రూట్ రాట్ అయ్యి వేర్లు కుళ్ళిపోతాయి, మొక్క బలహీనమవుతుంది, పువ్వులు కూడా చాలా తక్కువ పూస్తుంది. టిప్ 3 ఏంటంటే ఎండిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు తొలగించడం. పూసి వాడిపోయిన పువ్వులను వెంటనే తొలగించండి. దీనివల్ల మొక్క కొత్త కొమ్మలు వేస్తుంది. ఆ కొత్త కొమ్మల మీద మరిన్ని పువ్వులు ఎక్కువగా వస్తాయన్నమాట. దీనినే డెడ్ హెడ్డింగ్ అంటారు. టిప్ 4 ఏంటంటే మట్టిని ప్రతి 15 రోజులకు ఒకసారి టిల్లింగ్ చేయాలి, అంటే లూజ్ చేయాలన్నమాట. కుండీలోని మట్టిని చిన్న కర్రతో లేదా గార్డెన్ టూల్ ఉంటుంది కదా, దాని సహాయంతో నెమ్మదిగా లూజ్ చేయండి. దీనివల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది, నీరు బాగా లోపలికి వెళ్తుంది. మనం ఇచ్చే ఎరువులు, వాటిలోని పోషకాలు త్వరగా వేర్లకు చేరుతాయి, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందన్నమాట. టిల్లింగ్ తప్పనిసరిగా చేయాలండి ప్రతి 15 రోజులకు ఒకసారి. టిప్ 5 ఏంటంటే పెస్ట్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకుల కింద భాగాన్ని తరచూ పరిశీలించండి. తెల్ల పురుగులు, మీలీబగ్స్ అలాంటివి లేదా ఇతర చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి. ఈ సమయంలో రైనీ సీజన్లో ఎక్కువగా గొంగళి పురుగులు, క్యాటర్పిల్లర్స్ వస్తుంటాయండి. వాటిని ఎగ్జోడస్ అని ఒక మంచి ఇన్సెక్టిసైడ్ ఉంటుంది, అది అమెజాన్లో దొరుకుతుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను లింక్. అది స్ప్రే చేశారంటే 1 ml 1 లీటర్ వాటర్లో కలిపి మీరు వారానికి ఒకసారి స్ప్రే చేస్తే 2 వారాలు చేసేసరికి క్యాటర్పిల్లర్స్ అన్నీ పూర్తిగా పోతాయి. క్యాటర్పిల్లర్స్ని మనం కంట్రోల్ చేయకపోతే మొక్కలోని ఆకులన్నీ, మొక్క అంతటిని కూడా తినేస్తాయండి. ఒకవేళ వేరే పెస్ట్, మీలీబగ్స్ లాంటి పెస్ట్ కనిపిస్తే కనుక నీమ్ ఆయిల్ ఉపయోగించండి, వేప నూనెను 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి వారం రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. మొక్క మొత్తం స్ప్రే చేయాలి, ఆకుల పై భాగంలో, కింద భాగంలో, మొక్క అంతా కూడా స్ప్రే చేసుకోండి. దీనివల్ల పురుగుల సమస్య తగ్గుతుంది. ఇప్పుడు ఈ రాధాకృష్ణ పూల చెట్టుకు మంచి ఫెర్టిలైజర్ చెప్తానన్నాను కదా, ఆ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్, ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాధా మనోహరం మొక్కకు నేను ఇచ్చే సీక్రెట్ ఫెర్టిలైజర్ మిక్స్ తెలుసుకుందామండి. ఈ మిశ్రమాన్ని 20 నుండి 25 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వాలండి. వీటికి కావాల్సినవి వెర్మి కంపోస్ట్ ఒక 250 గ్రాములు తీసుకోవాలి. అందులోనే మీరు డిఏపి, డై అమ్మోనియం ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్ 1 స్పూన్ వేయండి. అలాగే అరటి తొక్కల పొడి, బనానా పీల్ పౌడర్ ఉంటుంది కదా, అది 3 నుండి 4 స్పూన్లు వేయాలి. లాస్ట్గా వేపపిండి, నీమ్ పౌడర్ అండి, ఇది 2 స్పూన్లు వేయండి. ఇవన్నీ బాగా కలిపి మొక్క మొదట్లో సాయిల్ లూజ్ చేసి వేయాలన్నమాట. తర్వాత మట్టితో కప్పి వెంటనే నీరు పోయాలి. వెర్మి కంపోస్ట్ 250 గ్రాములు ఇచ్చాం కదా,
అందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అలాగే అనేక సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి వేర్లను బలపరుస్తాయి. కొత్త కొమ్మలు వేగంగా పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా మారుతాయి. మొక్క మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత డిఏపి 1 స్పూన్ తీసుకున్నాం కదా. డిఏపిలో కూడా నైట్రోజన్ అలాగే ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. డిఏపిలో పొటాషియం అయితే ఏమీ ఉండదండి. ఫాస్ఫరస్ వల్ల వేర్లు పెరుగుదల మెరుగుపడుతుంది. మొక్క శక్తిని నిల్వ చేసుకుంటుంది. అలాగే కొత్త మొక్కలు త్వరగా ఏర్పడతాయండి. పువ్వులు ఎక్కువగా పూస్తాయన్నమాట. అయితే డిఏపి ఎక్కువ మోతాదులో వేయకండి. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ నేను ఎందుకు తీసుకున్నానంటే మాది 14 ఇంచ్ గ్రో బ్యాగ్లో ఉంది కదా, పెద్ద సైజ్ కుండీ కదా, అందుకని నేను 1 స్పూన్ వరకు తీసుకున్నాను. అదే 10-12 ఇంచుల కుండీ అయితే 1/2 స్పూన్ సరిపోతుందండి. తర్వాత అరటి తొక్కల పొడి, బనానా పీల్ పౌడర్ వాడాం కదా, అందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం వల్ల పువ్వుల సైజు, పరిమాణం పెరుగుతుంది. పువ్వుల రంగు, కలర్ మరింత అందంగా ఉంటుంది. పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. కొత్త మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా వేపపిండి 2 స్పూన్లు కలిపాం కదా. వేపపిండి సహజమైన పురుగుల మందులాగా పనిచేస్తుంది. మట్టిలో హానికరమైన పురుగులు తగ్గుతాయి. వేర్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మట్టిలో మంచి సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. దీనివల్ల మొక్క ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అయితే ఈ ఫెర్టిలైజర్ను ఎప్పుడు వేయాలంటే, ఈ ఫెర్టిలైజర్ను ఉదయం లేదా సాయంత్రం వేయండి. ఎరువు వేసిన వెంటనే తగినంత వాటరింగ్ చేయాలి, నీరు ఇవ్వాలండి. ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్న సమయంలో ఎరువు వేయకండి. ఇలా మీరు రాధా మనోహరం పూల మొక్కకు కేర్ తీసుకోవాలన్నమాట. ఈ 5 కేర్ టిప్స్తో పాటు ఈ ప్రత్యేకమైన ఫెర్టిలైజర్ మిక్స్ను ప్రతి 20 నుండి 25 రోజులకు ఒకసారి ఇస్తే మీ రాధా మనోహరం మొక్క ఆరోగ్యంగా పెరిగి గుత్తులుగా ఇలా పువ్వులతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.